Hey guys, welcome to my channel America Chittoor and Hyderabad. Presently ee video lo meekaithe nenu India nunchi aithe koncham shopping aithe chesanu. So em techukunnanu ekkada techukunnanu and what yokka prices tho saha nenaithe chupistanu so that meeku kuda koncham useful ga informative ga untundi ani anukuntunnanu. And ఎవరైనా గనక కొత్తగా మన ఛానల్ ని చూస్తున్నట్లయితే ఒకసారి ఛానల్ ని విజిట్ చేయండి. అందులో వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాను, ఒకసారి చూడండి, చెక్ చేయండి. మీకు గనక నచ్చినట్లయితే డెఫినెట్లీ లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేయండి. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో యాక్చువల్లీ నేను ఇండియాకి వెళ్ళినప్పుడు ఇలాంటి బ్యాగ్స్ అయితే క్యారీ చేస్తాను అనమాట. ఎందుకంటే సూట్ కేసెస్ అనేది ఆల్మోస్ట్ 5 kgs వెయిట్ అయితే వెళ్ళిపోతుంది. సో అందుకని నేను ఇలాంటి క్లాత్ బ్యాగ్స్ ని ఇండియాలో చిత్తూరులో స్టిచ్ చేయించుకున్నాను అనమాట టైలర్ దగ్గర. సో ఇదే బ్యాగ్స్ ని నేను కేప్ టౌన్ లో కూడా యూజ్ చేసేదాన్ని. సో ఇదైతే మనకి వెయిట్ వచ్చి 1 kg అలా ఉంటుంది. సో స్టార్టింగ్ మీకైతే కొన్ని డ్రెస్సెస్ అయితే చూపిస్తాను. సో ఇక్కడ కొన్ని చుడిదార్స్ అయితే తీసుకున్నాను, ఎక్కడ తీసుకున్నాను అని చెప్తాను. నేను 7th స్టాండర్డ్ చదువుతున్నప్పుడు దగ్గర నుంచి చిత్తూరులో అయితే ఒక షాప్ ఉండేదన్నమాట, వల్లి సిల్క్స్ అని. వాళ్ళైతే ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 4 బ్రాంచెస్ అయితే పెట్టేశారు అండ్ అందరూ సపరేట్ అయిపోయారు అనమాట. సో చిన్నప్పటి నుంచి నేను డెఫినెట్లీ చుడిదార్స్ అయితే అక్కడే తీసుకునేదాన్ని. షాప్ నేమ్ వచ్చి న్యూ శ్రీవల్లి జంక్షన్ అనమాట. సో ఇది వచ్చి ఓన్లీ టాపే అనమాట, 3 సెట్ కాదు, 2 సెట్ కాదు. సో ఓన్లీ టాపే వస్తుంది అండ్ నువ్వు దగ్గర చూపించవచ్చు. నెక్ అయితే మనకి ఇట్లా రౌండ్ షేప్ వచ్చి ఉంటుంది అండ్ ఫ్రంట్ అయితే ఎంబ్రాయిడరీ ఇచ్చినారు అండ్ బటన్స్ ఇచ్చినారు. సో దీని ప్రైస్ వచ్చి జస్ట్ 739 రూపీస్ అనమాట. అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది, ఎందుకంటే నేను చాలా ఇయర్స్ గా ఇక్కడే తీసుకుంటున్నాను డ్రెస్సెస్ అయితే మాత్రము. సో మీరు డెఫినెట్లీ ట్రస్ట్ చేయొచ్చు. ఆల్రెడీ అందరికీ తెలిసే ఉండొచ్చు, బట్ కొత్తగా ఎవరికైనా తెలియకుండా ఉంటే మాత్రం డెఫినెట్లీ ట్రై చేయండి. మంచి క్లోత్స్ అయితే మనకు అక్కడ దొరుకుతుంది విత్ బడ్జెట్ ఫ్రెండ్లీ అని చెప్పచ్చు. ఇస్తాను ఎలా ఉందో తెలుస్తుంది. ఇట్లా ఫోల్డబుల్ హ్యాండ్స్ ఇచ్చాడు, బటన్ ఇచ్చాడు అండ్ డ్రెస్ అయితే ఇలా వచ్చింది. అండ్ నేను వేసుకున్నా కూడా మీకైతే డెఫినెట్లీ వీడియో యొక్క వీడియోస్ కానీ పిక్స్ కానీ షేర్ చేస్తాను. సో క్వాలిటీ మాత్రము డెఫినెట్లీ ట్రస్ట్ చేయొచ్చు అండ్ ప్రైజెస్ కూడా రీజనబుల్ గా ఉంటుంది. యూ కెన్ గో ఫర్ దిస్ షాప్. నెక్స్ట్ డ్రెస్ చూపిస్తాను. ఇది వచ్చి 3 పీస్ సెట్ అనమాట. సో మనకి చున్నీ అండ్ ప్యాంట్ డ్రెస్ వచ్చేస్తుంది. సో ఇది కాటన్ మెటీరియల్, దుపట్టా అయితే ఇలా ఇచ్చాడు అండ్ సేమ్ దుపట్టా లాగే అనమాట ప్యాంట్. ఇది ఫలూజా లాగొచ్చింది ప్యాంట్ అయితే. అండ్ ఇది టాప్ మంచిగా అనిపించింది. ఫ్రంట్ అయితే రౌండ్ నెక్ ఇచ్చాడు, ఇంకా వర్క్ అయితే చేశారనమాట, ఎంబ్రాయిడరీ మిర్రర్స్ ఇచ్చినట్లు. అండ్ కలర్ కాంబినేషన్ అయితే మాత్రం నాకు బాగా నచ్చింది. సో దీని యొక్క ప్రైస్ వచ్చి 1131 రూపీస్. సో మీకు ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను. అండ్ హ్యాండ్స్ అయితే 3/4 హ్యాండ్స్ వచ్చింది. దానికి కాంట్రాస్ట్లో మనకి ప్యాంట్లో ఇచ్చినట్లు ఇచ్చినాడు అనమాట హ్యాండ్స్ చివరన. ఒకసారి ఓపెన్ చేస్తా. సో ఈ మోడల్ వచ్చింది అండ్ సైడ్స్ లో మనకి కట్ వచ్చింది. నాకు ఈ కలర్ కాంబినేషన్ బాగా నచ్చి తీసుకున్నాను. డ్రెస్ ని చూపిస్తాను. సో ఇప్పుడు నేను తీసుకున్న డ్రెస్సెస్ మొత్తం న్యూ శ్రీవల్లి జంక్షన్ లోనే తీసుకున్నాను. ఇది వచ్చి యాక్చువల్లీ 2 పీస్ సెట్ అనమాట. మనకి దుపట్టా అయితే ఇలా వచ్చింది అండ్ చివర్లో అయితే టాజల్స్ ఊరికే లైట్గా ఇచ్చారు. అండ్ పైన టాప్ చూపిస్తాను. సేమ్ ఇక్కడ కూడా మనకి ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చారు విత్ మిర్రర్స్తో అనమాట. ఇది రియల్ మిర్రర్స్ అయితే కాదు. అండ్ హ్యాండ్స్ వచ్చి ఐ థింక్ 3/4 వచ్చింది. దుపట్టాకి ఇచ్చినటువంటి డ్రెస్తో డిజైన్ చేశారు. ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తా. సో ఈ మోడల్ అనమాట, అనార్కలి మోడల్. సైడ్ కట్స్ అయితే లేదు ఈ డ్రెస్ కి. అండ్ ఇది కూడా కలర్ కాంబినేషన్ నచ్చి తీసుకున్నాను. ఇవన్నీ కాటన్ ఫ్యాబ్రిక్స్ అనమాట. దీని ప్రైస్ వచ్చి జస్ట్ 530 రూపీస్. ఇది 2 పీస్ అని చెప్పాను, దుపట్టా అండ్ డ్రెస్ అయితే వచ్చింది.
దీనికి మనం వైట్ లెగ్గింగ్ కానీ ఈ అక్వా బ్లూ కలర్ కానీ వేసుకోవచ్చు లెగ్గింగ్ అయితే. సో క్వాలిటీ మాత్రం సింప్లీ సూపర్బ్ ఉంటుంది, డెఫినెట్లీ ట్రై చేయొచ్చు. నెక్స్ట్ ఇంకొక డ్రెస్ చూపిస్తాను. ఇది వచ్చి యాక్చువల్లీ 3 పీస్ సెట్ అనమాట. సో దుపట్టా అయితే పర్పుల్ విత్ వైట్తో వచ్చింది అండ్ కింద అయితే ఇలాంటి ప్యాటర్న్ ఇచ్చినాడు. సో దీనికి ప్యాంట్ అయితే సేమ్ దుపట్టా లాగే ఇచ్చాడు. ఇది కూడా కాటన్ ఫ్యాబ్రిక్. అండ్ టాప్కి వచ్చామంటే టాప్ వచ్చి మనకి ఇది రౌండ్ కాకుండా వీనెక్ అనమాట. చాలా సింపుల్గా అక్కడక్కడ ఇది మిరర్స్తో స్టిచ్ చేశారనమాట. ఇంకా డ్రెస్లో కూడా ఆల్ ఓవర్ అక్కడక్కడ మనకి చిన్న చిన్న మిరర్స్ ఇచ్చారు. అండ్ దీని ప్రైస్ వచ్చి 970 రూపీస్. ఇదైతే 3 పీస్ సెట్. నాకైతే వర్త్ అనిపించింది. అండ్ దీంతో సైడ్స్ అయితే మనకి కట్ ఇచ్చాడనమాట. సో సమ్మర్కి చాలా బాగుంటుంది. అండ్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగా నచ్చి తీసుకున్నాను. ఇంకొక 2 డ్రెస్సెస్ కూడా తీసుకున్నాను, దాన్ని అయితే యాక్చువల్లీ యూజ్ చేసేసాను. నెక్స్ట్ అయితే మీకు నేను మాంగళ్య అని ఆల్రెడీ అందరికీ ఐడియా ఉండొచ్చు ఇండియాలో ఉన్న వాళ్ళకైతే. నేనైతే ఫస్ట్ టైం అనమాట అక్కడ ట్రై చేయడము. ఈవెన్ నేను వేసుకున్న డ్రెస్ కూడా మాంగళ్యలోనే తీసుకున్నాను. జస్ట్ ఇది 1000 రూపీస్కి 3 పీస్ సెట్ వచ్చింది అనమాట. క్వాలిటీ అయితే నాట్ బ్యాడ్. ఇది ఒక నేను 3 టైమ్స్ అయితే వేసుకున్నాను యాక్చువల్లీ ఇండియాలో కూడా. సో మనం ఏంటంటే అక్కడ కొన్ని చూసుకొని తీసుకోవాలి. ఒక్కొక్కసారి క్వాలిటీ అయితే నేను ఒక డ్రెస్ కొన్నాను, క్వాలిటీ అయితే బాగాలేదు, సో రిటర్న్ చేసేసాను అనమాట. సో మీరు చూసుకొని తీసుకోండి, అక్కడ డ్యామేజ్ పీసెస్ కూడా ఉంటుంది. క్వాలిటీ మీకు తెలిస్తే డెఫినెట్లీ ట్రై చేయండి. అండ్ నేనైతే కొన్ని తీసుకున్నాను, చూపిస్తాను మాంగళ్య నుంచి. సో ఇప్పుడు మీరు చూస్తున్నది అయితే ఫ్రాక్ అనమాట, రెడ్ కలర్ది. సో మనకి ఈ రెడ్ కలర్ డ్రెస్లో అక్కడక్కడ ఎంబ్రాయిడరీ డిజైన్ వచ్చిందనమాట. స్వాన్స్ ఉన్నాయి, ఇంకా బేబీస్ కూడా ఉందన్నమాట. అండ్ హ్యాండ్స్ అయితే పఫ్ హ్యాండ్స్ వచ్చింది, కింద ఇలా స్టిచ్ చేశారు. అండ్ దీని ప్రైస్ వచ్చి 900 రూపీస్ అనమాట, 1 రూపీ లెస్ ఉంది. ఒకసారి చూపిస్తాను ఎలా ఉందో చూడండి. సో ఇలా ఉందన్నమాట ఓవరాల్ లుక్ అయితే. సో నేను చెప్పడము, మీరు కొనాలి అనుకున్నప్పుడు మాంగళ్యలో 1కి 2 సార్లు చెక్ చేసి ఎలా ఉంది ఫ్యాబ్రిక్ అని చూసి కొనండి. అక్కడ కొంచెం తక్కువ ప్రైస్ కూడా ఉన్నాయి, బట్ మీరు చెక్ చేసుకోవాలి. ఎందుకంటే నాకు ఎక్స్పీరియన్స్ అయితే నేను ఫేస్ చేశాను అక్కడ, అందుకే చెప్తున్నాను. ఇదైతే జస్ట్ మనకి పూనం క్లాత్ లాగా ఉందన్నమాట. నెక్స్ట్ అయితే నేను మాంగళ్యలోనే ఈ ఫ్రాక్ కూడా తీసుకున్నాను అనమాట. ఇది వచ్చి కలంకారీ అంటారు కదా, అలాంటి మోడల్, కాటన్ ఫ్యాబ్రిక్. అండ్ దీని ప్రైస్ వచ్చి 700 రూపీస్. సో మనకి ఫ్రంట్ అయితే ఇట్లా రౌండ్ నెక్ ఇచ్చాడు, హ్యాండ్స్ అయితే మనకి హాఫ్ హ్యాండ్స్ వచ్చింది. అండ్ ఓవరాల్గా మనకి ఫ్రాక్ అయితే ఇలా ఉంటుంది. సమ్మర్లో మాత్రం క్యాజువల్ వేర్ లాగా ఉంటుంది అనమాట. సో కాలేజ్ గోయింగ్ పిల్లలు కూడా డెఫినెట్లీ ఇలాంటివి ట్రై చేయొచ్చు. మనం కొంచెము వన్స్ వాడిన తర్వాత కాటన్ డ్రెస్సెస్కి కనుక గెంచి పెట్టుకున్నామంటే మాత్రము స్టిఫ్గా ఉంటుంది అండ్ ఐరన్ చేసేసుకోవాలి. సో సమ్మర్కి అయితే మాత్రం ఇది చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. ఈవెన్ నాకే కాదు, కాలేజ్ గోయింగ్ కిడ్స్ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. సో డెఫినెట్లీ ట్రై చేయొచ్చు. సో నెక్స్ట్ అయితే ఈ ఫ్రాక్ అనమాట, ఇది కూడా అందులోనే తీసుకున్నాను. సో ఇది బ్లాక్ కలర్లో వచ్చింది. అండ్ ఫ్రంట్ అయితే మీరు చూడొచ్చు ఎలా ఉంది అని చెప్పి మోడల్. మోస్ట్లీ నేనైతే ఇలాంటి డ్రెస్సెస్ని, అంటే ఇలాంటి టైప్ ఆఫ్ నెక్స్ట్ని అయితే చూస్ చేయను, బట్ ఒకసారి ట్రై చేద్దాం కదా అని చెప్పి తీసుకున్నాను. ఇక్కడ ఎంబ్రాయిడరీ ఇచ్చినారు అండ్ చిన్న చిన్న మిర్రర్స్ అయితే స్టిచ్ చేశారనమాట. హ్యాండ్స్ అయితే హాఫ్ హ్యాండ్స్, ఐ థింక్ సో హాఫ్ హ్యాండ్స్, 3/4 హ్యాండ్స్. యా, హ్యాండ్స్ వచ్చి 3/4 హ్యాండ్స్ ఉంది. అండ్ మంచిగా ఫ్లేర్ అయితే వచ్చింది. సో
ఒకవేళ ఇది ఫ్రాక్ లాగా వద్దు అనుకుంటే ఇంకా మనము కింద లెగ్గిన్ వేసుకుంటే కూడా సరిపోతుంది. గోల్ అయితే బాగా వచ్చింది అనమాట డ్రెస్కి. ఇది కూడా కాటన్ ఫ్యాబ్రిక్. దీని ప్రైస్ వచ్చి 1600 అనమాట. మనకి ఎలాంటి డిస్కౌంట్స్ అయితే లేదు. ఆషాఢము అట్లా టైం వెళ్ళామంటే డిస్కౌంట్స్ ఉంటుందంట. బట్ నేను ముందుగానే షాపింగ్ చేసుకున్నాను. సో ఇక్కడికి వచ్చేసిన తర్వాత మళ్ళీ కొనుక్కోవడం ఎందుకు అని చెప్పి నేనైతే షాపింగ్ చేసా. ఒకసారి విజిట్ చేయండి, మీరు కలెక్షన్ చూడండి. సో నెక్స్ట్ తీసుకున్న డ్రెస్ అయితే యాక్చువల్లీ నాకైతే ఫ్యాబ్రిక్ మాత్రం తెలీదు ఏమంటారనేసి. ఇది 3 పీస్ సెట్ అనమాట. సో ప్యాంట్ అయితే మనకి ఇలా ఇచ్చాడు. అండ్ ఇదైతే దుపటాకు వచ్చి మంచిగా ప్రింటెడ్ లాగా ఇచ్చారనమాట. సో ఫ్లవర్స్ ఇచ్చాడు అండ్ లీవ్స్ ఇచ్చాడు. ఫ్లోయిగా ఉంది అండ్ చున్నీ కూడా చాలా బాగుంది ఈ డిజైన్ వల్ల. ఇంకా డ్రెస్ అయితే మనకి ఫ్రంట్ రౌండ్ నెక్ ఇచ్చాడు. ఇంకా ఫ్రంట్ జస్ట్ ఒక లేస్తో ఈ డిజైన్ అయితే స్టిచ్ చేశారనమాట. అండ్ ఈ డ్రెస్ యొక్క ప్రైస్ వచ్చి 1700 రూపీస్. హ్యాండ్స్ వచ్చి 3/4 వచ్చింది. అండ్ డ్రెస్కి అయితే మంచిగా ఫ్రంట్ వచ్చి ఇలా పెయింట్ చేశాడనమాట. ఈ కాంబినేషన్ అయితే ఈ డ్రెస్కి చాలా బాగా సూట్ అయింది. నాకు నచ్చింది ఈ కాంబినేషన్, అందుకే తీసుకున్నాను. పెయింటింగ్ అనేది ఆల్వేస్ నచ్చుతుంది ఎవరికైనా. అండ్ ఆల్ ఓవర్గా డ్రెస్ చూపిస్తాను ఎలా ఉందో. వన్ మోర్ డ్రెస్ అయితే తీసుకున్నాను మాంగళ్య నుంచే. సో ఎలా ఉందో చూపిస్తా. ఇదైతే మనకి కింద ప్యాంట్ అనమాట. పలూజా లాగా వచ్చింది ప్యాంట్ అయితే. అండ్ ఇదైతే దుపటా. సో ఈ దుపటాకి వచ్చి ఎంబ్రాయిడరీ వర్క్ లాగా ఇచ్చారు. అండ్ మరీ ఎక్కువ లెంత్ అయితే లేదనమాట దుపటా, జస్ట్ ఇంతే ఉంది లెంత్ అయితే. అండ్ ఈ ఎంబ్రాయిడరీ వైట్ వచ్చింది కాబట్టి గ్రీన్కి కొంచెము కాంట్రాస్ట్లో ఉంది కాబట్టి బ్రైట్గా అనిపించింది. సో ఈ ఎంబ్రాయిడరీ బాగుంది ఈ దుపటాకి. అండ్ డ్రెస్ ఎలా ఉందో చూపిస్తా. ఫ్రంట్లో మనకి రౌండ్ నెక్ ఇచ్చాడు. మనకి రౌండ్ నెక్ వచ్చింది అండ్ ఎంబ్రాయిడరీ ఇచ్చాడనమాట. ఇంకా ఈ బీడ్స్తో వర్క్ చేశాడు. వైట్ కలర్ వచ్చింది అనమాట దీనికి డిజైన్. అండ్ హ్యాండ్స్ కూడా మనకి 3/4 వచ్చింది. సేమ్ అలానే ఒక బార్డర్ అయితే ఇచ్చాడు. ఇక డ్రెస్లో మనకి అక్కడక్కడ జస్ట్ చిన్నగా బీడ్స్ అయితే పెట్టాడు. అండ్ సైడ్స్ వచ్చి కట్ వచ్చింది అనమాట. డ్రెస్ అయితే ఇలా ఉంది. యాక్చువల్లీ నేను ఇలాంటిది ఒక డ్రెస్ అయితే తీసుకున్నాను. సో ఒకే ఒక రోజు వేసుకున్నాను. ఒక పార్టీకి వెళ్ళాను. పార్టీలో డ్రెస్ అయితే చిరిగిపోయింది. ఇంకా డైరెక్ట్గా నేను అలానే వెళ్ళాను అనమాట షాప్కి. చూపించాను క్వాలిటీ ఎలా ఉంది అని చెప్పి. సో నెక్స్ట్ డే వచ్చి డ్రెస్ మార్చుకోమన్నారు. సో తర్వాత డ్రెస్ అయితే నేను రిటర్న్ చేసేసాను అనమాట. సో అందుకే చెప్తున్నాను ఒకసారి క్వాలిటీ చూసి తీసుకోండి అని చెప్పి. బట్ వాళ్ళైతే మంచిదే ఇస్తున్నాం అన్నారు. ఎట్లా పోయిందో నాకైతే ఐడియా లేదనమాట డ్రెస్. సో ఇవైతే చూడడానికి మాత్రం బాగుంది. సో నెక్స్ట్ అయితే మీకు నేను సుమియా డిజైన్స్ ఎస్ఎన్బి అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి స్వాతి దగ్గర నుంచి అయితే ఒక 5 లాంగ్ ఫ్రాక్స్ అయితే ఆర్డర్ చేసుకున్నాను. ఆల్రెడీ నేను డాడీ 70th బర్త్డే సత్యనారాయణ స్వామి వ్రతం వీడియోలు అయితే పోస్ట్ చేశాను. ఎనీవేస్ మళ్ళీ నేను క్లోజ్ అని తీస్తున్నాను కాబట్టి ఏం కొన్నానని చూపిస్తున్నాను. ఒకసారి చూడండి. అండ్ కొత్తగా ఎవరైనా చూస్తే వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది. సో ఇవన్నీ వచ్చి మల్కాటన్ ఫ్రాక్స్ అనమాట. అన్నీ నాకు తెలిసి 1100 ఆ రేంజ్లోనే వచ్చేసింది 5 డ్రెస్సెస్ అయితే. అండ్ మంచిగా వాళ్ళు వచ్చి ఎంబ్రాయిడరీ కూడా ఇచ్చారనమాట. ఇవే హైలైట్ ఈ డ్రెస్సెస్కి. క్వాలిటీ అయితే నాట్ బ్యాడ్. ఎందుకంటే ప్రైస్ అనేది మరీ ఎక్స్పెన్సివ్ కాదు, జస్ట్ 1000 కాబట్టి
మంచిగా వేసుకోవచ్చు క్యాజువల్ గా అయితే. క్వాలిటీ అయితే టూ గుడ్ ఉందని మాత్రం నేను చెప్పను, నాట్ బ్యాడ్ అనమాట, ట్రై చేయొచ్చు. అండ్ దీనికి కాంట్రాస్ట్ లో మనకి ఇట్లా పింక్ కలర్ ది ఫ్రిల్స్ ఇచ్చాడు. అండ్ హ్యాండ్స్ అయితే దీనికి ఇలా ఇది వచ్చి కోటా ఫ్యాబ్రిక్ అనమాట. కోటా అయితే అందరికీ తెలిసే ఉంటుంది. ఈ ఫ్యాబ్రిక్ చాలా బాగుంది క్వాలిటీ అయితే మాత్రము. అండ్ హ్యాండ్స్ అయితే మనకి ఇలా ఎలాస్టిక్ అయితే ఇచ్చాడనమాట, స్కేలప్ ఇచ్చాడు కింద అయితే. అండ్ ఫ్రంట్ వచ్చి మీరే చూడొచ్చు, మంచిగా వర్క్ అయితే చేశారనమాట, చాలా బాగా అనిపించింది. అండ్ ఈ నెక్ కూడా చాలా బాగా అనిపించింది డ్రెస్కి అయితే మాత్రము. సో ఈ క్వాలిటీ అయితే మాత్రం నాకు నచ్చింది డ్రెస్ది. నెక్స్ట్ అయితే ఇది కూడా మల్ కాటన్ ఫ్రాక్ అనమాట. అండ్ హ్యాండ్స్ అయితే డిఫరెంట్ గా రఫుల్స్ లాగా ఇచ్చాడు. ఇంకా ఫ్రంట్ అయితే మనకి ఈ పార్ట్ లో ఇలా వచ్చింది డిజైన్, అండ్ కింద ఇలా వచ్చింది అనమాట. అండ్ ఇది డబుల్ కలర్ కాంబినేషన్ లో ఇచ్చాడనమాట. కలర్ బాగా నచ్చి తీసుకున్నాను, ఒకసారి చూపిస్తాను ఓపెన్ చేసి. సో డెఫినెట్లీ మనం వేసుకున్నాము అంటే మాత్రం మళ్ళీ ఉతికి దీనికి మంచిగా గంజి పెట్టి ఐరన్ చేసుకుని వేసుకుంటే బాగుంటుంది. క్వాలిటీ చెప్తున్నాను, నాట్ బ్యాడ్, డెఫినెట్లీ ట్రై చేయండి. ప్రైస్ అనేది మరీ ఎక్కువ కాదు కాబట్టి. సో నెక్స్ట్ అయితే ఈ డ్రెస్ వచ్చి మనకి పర్పుల్ కలర్ లో వచ్చింది. అండ్ ఈ చెస్ట్ పార్ట్ దగ్గర మనకి ఎంబ్రాయిడరీ వచ్చింది, ఇంకా కింద అనమాట ఇక్కడ కూడా ఎంబ్రాయిడరీ వచ్చింది. ఈ ఎంబ్రాయిడరీ నచ్చే ఈ డ్రెస్ అయితే నేను ఆర్డర్ చేసుకున్నాను. ఇది చూడడానికి పిక్ లో అయితే క్వాలిటీ చాలా బాగా అనిపించింది, బట్ వచ్చాక అంత క్వాలిటీ అయితే లేదు, బట్ నాట్ బ్యాడ్ అనమాట. అండ్ హ్యాండ్స్ అయితే హాఫ్ హ్యాండ్స్ ఇచ్చాడు. పిక్ లో చూసినప్పుడు చాలా షార్ట్ గా ఉంది అనమాట డ్రెస్ లెంత్, బట్ నేను పెట్టుకుంటే కిందకు వచ్చేసింది. మేబీ సైజ్ పెద్దది వల్ల కాబట్టి ఇంత పొడుగు వచ్చిందేమో. సో డ్రెస్ అయితే ఓవరాల్ గా ఇలా ఉంది. ఇది కూడా ఒక గుడ్ ట్రై అనమాట, బాగా నచ్చి తీసుకున్నాను నేనైతే. ఫ్రాక్ యాక్చువల్లీ ఒక ఫ్రాక్ అయితే నేను డాడీ బర్త్డేకి వేసేసుకున్నాను, ఇంకొక ఫ్రాక్ ఉంది. ఆ ఫ్రాక్ కూడా చూడడానికి అయితే క్వాలిటీ చాలా బాగా అనిపించింది, బట్ చేతికి వచ్చిన తర్వాత క్వాలిటీ అనేది కొంచెం తక్కువగానే ఉందన్నమాట. సో దానైతే ఆల్మోస్ట్ నేను అక్కడ 2 times అయితే వేసుకున్నాను. కలర్ అయితే కొంచెము పోయిందనమాట, బట్ క్వాలిటీ ఓకే. సో లాస్ట్ ఫ్రాక్ ఇది కూడా కాటనే. అండ్ కింద అయితే మనకి ఇట్లా ఫ్రిల్స్ అయితే ఇచ్చాడు. అండ్ పైన అయితే చెస్ట్ పార్ట్లో అయితే ఎంబ్రాయిడరీ అయితే వచ్చింది. అండ్ హ్యాండ్స్ అయితే మనకి చిన్న హ్యాండ్సే వచ్చింది అనమాట, పఫ్ వచ్చింది పైన. ఇదైతే మనకి కింద వరకు అయితే రాదు. ఈ ఫ్రాక్ మోడల్ బాగా నచ్చింది అనమాట, సో అందుకే ఆర్డర్ చేసుకున్నాను. సో ఇది కూడా ఈ ఎంబ్రాయిడరీ డిజైన్ వల్ల బాగుంది అనమాట ఈ ఫ్రాక్ చూడడానికి. అండ్ నెక్స్ట్ అయితే నేను శారీస్ అయితే కొన్ని తీసుకున్నాను. సో ఎక్కడ తీసుకున్నాను అని కూడా చెప్తాను మీకు. అండ్ బ్లౌజెస్ కూడా స్టిచ్ చేయించాను అనమాట. 2 టైలర్స్ దగ్గర అయితే నేను స్టిచ్ చేశాను. సో వన్ ఆఫ్ ద టైలర్ అయితే శైలజ అని, మన సాయిబాబా టెంపుల్ అందరికీ ఐడియా ఉంటుంది కట్టమంచిలో. సో పక్కనే అనమాట శైలజ అనేసి ఒక బ్యూటీ పార్లర్ ఉంటుంది, దాంతోపాటు బొటిక్ కూడా ఉందన్నమాట. సో ప్రైజెస్ వచ్చి నార్మల్గా మనకి 500 అలా ఛార్జ్ చేస్తున్నారు నార్మల్ బ్లౌజెస్కి అయితే. ఇంకా ప్రిన్సెస్ కట్ తీసుకున్నాము అంటే మాత్రం 700 రూపీస్ అనమాట. ఒకవేళ మనము బ్లౌజ్కి కప్స్ అట్లా పెట్టుకున్నాము, ఇంకా ఎంబ్రాయిడరీ ఏదైనా మగ్గం వర్క్ చేసుకున్నాము అంటే మాత్రము దానికి బ్లౌజ్ స్టిచ్ చేయడానికి 1300, 1400 అలా ఛార్జ్ చేస్తున్నారు అనమాట. సో బాగా స్టిచ్ చేశారు, కాకపోతే ప్రైస్ అయితే మీరు ఇంకా ఆలోచించుకోవాలి. బట్ ఇప్పుడు అన్ని చోట్ల అలానే ఉన్నట్లుంది ప్రైస్ అయితే మాత్రము.
సో నేను చెప్పడం ఏంటంటే స్టిచ్ అయితే మాత్రం చాలా బాగా చేశారు. ఒకసారి ట్రై చేయండి, మీకు కూడా తెలుస్తుంది. సో ఫస్ట్ అయితే ఈ శారీ అయితే నేను కొనలేదన్నమాట. మా అమ్మి చెల్లెలు, మా శ్రీదేవి ఆంటీ సో నాకు పసుపు కుంకుమ పెట్టినప్పుడు ఇచ్చినారనమాట ఈ శారీని. ఇది పర్పుల్ కలర్ కాంబినేషన్లో మనకి కింద బార్డర్ అయితే గ్రీన్ కలర్లో వచ్చింది. ఇంకా అన్ని ఫుల్ ఆల్ ఓవర్ బూటాస్ వచ్చింది. ఈ బార్డర్ కూడా చాలా బాగా అనిపించింది. ఇది వచ్చి చెప్పాను కదా ఆంటీ ఇచ్చారు అని చెప్పి. సో ఆంటీ వచ్చి ఇది కేజీఎఫ్లో కొన్నారనమాట. అండ్ మనకి పళ్ళు అయితే ఇలా గ్రీన్ కలర్లో వచ్చింది. క్వాలిటీ అయితే మాత్రము ఇది చాలా స్మూత్గా సాఫ్ట్గా ఉందన్నమాట. అండ్ దీనికి బ్లౌజ్ ఎలా స్టిచ్ చేసుకున్నానో చూపిస్తాను. సో నార్మలీ నేను కప్ బ్లౌజ్ అయితే ఇంతవరకు ట్రై చేయలేదు, బట్ ఈసారి చేశాను అనమాట. సో చెప్పాను కదా ఆల్రెడీ సాయిబాబా టెంపుల్ పక్కన శైలజ అని ఉంటుంది. శైలజ అనేది టైలర్ నేమ్, ఆ బొటిక్ రన్ చేసే ఓనర్ నేమ్ అనమాట. సో వాళ్ళ దగ్గర అయితే మగ్గం వర్క్స్ కూడా అవైలబుల్ ఉంది. అండ్ కొంచెం నార్త్ ఇండియన్ పీపుల్ అయితే స్టిచ్ చేయిస్తున్నారు. కలర్స్ అనే టైలర్స్ అనమాట. బొటిక్ కూడా ఉంది వాళ్ళ దగ్గర. సో ఫ్రంట్ అయితే హ్యాండ్స్కి అయితే నేను పఫ్ హ్యాండ్స్ పెట్టుకున్నాను. సో బ్లౌజ్ అయితే ఇలా స్టిచ్ చేశారనమాట. హ్యాండ్స్ అయితే పఫ్ ఇచ్చారు అండ్ నేను ఇంతవరకు పెట్టించుకున్నాను హాఫ్ హ్యాండ్స్. అండ్ ఫ్రంట్ అయితే నెక్ చూడొచ్చు మీరు ఎట్లా ఉందని చెప్పి. ఇంకా బ్యాక్ అయితే ఇలా టాజల్స్ వచ్చింది. అండ్ నెక్ అయితే నేను మొత్తం పింటరెస్ట్లోనే చూసుకున్నాను అనమాట, ఏ బ్లౌజ్కి ఏ మోడల్ కావాలి అని చెప్పి. సో నేను అలా డిజైన్ చేయించుకున్నాను. అండ్ చెప్పాలంటే వీళ్ళు బాగా స్టిచ్ చేశారు. కొన్న శారీస్ కి అండ్ కుట్టించుకున్నటువంటి బ్లౌజెస్ ఎవ్రీథింగ్ ఎప్పుడు వేసుకున్నా నేనైతే ఇన్స్టాలో అయితే రీల్స్ గా పోస్ట్ చేస్తాను. అండ్ యూట్యూబ్ లో కూడా ఒక చిన్న షార్ట్స్ లాగా నేను పోస్ట్ చేస్తాను. సో చూడండి ఎలా ఉంటుంది అని చెప్పి. అండ్ నెక్స్ట్ అయితే యాక్చువల్లీ వ్రతం అప్పుడు మమ్మీ అయితే అందరికీ పసుపు కుంకుమ ఇవ్వడానికి కోసం అని చెప్పి శ్రీ లక్ష్మి శ్రీనివాస్ అని చెప్పి మన చిత్తూరులోనే ఉంది, వాళ్ళ దగ్గర అయితే కొనుక్కున్నారు. యాక్చువల్లీ అది వచ్చి హోల్సేల్ షాప్ అనమాట. అదే షాపు తిరుపతిలో కూడా ఉంది, చాలా బాగుంటుంది అని చెప్పి నేను విన్నాను. ఫ్రెండ్స్ అయితే చెప్పారనమాట, కలెక్షన్ చాలా బాగుంటుంది, ట్రై చేయి కుదిరితే అని అన్నారు. ఎవరైనా వెళ్ళాలనుకుంటే మాత్రం తిరుపతిలో ట్రై చేయండి, కుదరలేనప్పుడు చిత్తూరులోనే వెళ్ళండి శ్రీ లక్ష్మి శ్రీనివాస్ అనే షాపింగ్ మాల్కి. సో అక్కడైతే మనకి చాలా వెరైటీ ఆఫ్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి, మంచి ఓపిక్గా చూపిస్తారు వాళ్ళైతే. అండ్ సో ఇది టోటల్గా మొత్తం పర్పుల్ అనమాట. అక్కడక్కడ చిన్న చిన్న చమ్కీస్ అయితే వచ్చింది. అండ్ కింద అయితే ఇట్లా బోర్డర్ అయితే వచ్చింది అనమాట. ఇది గోల్డ్ కాదు, కాపర్ కాదు, సో లైట్ ఎల్లో గోల్డ్ లాగా ఉంది. అండ్ పళ్ళు ఎలా ఉందో చూపిస్తా. సో పళ్ళు అయితే జస్ట్ ఇలా లైన్స్ అయితే వచ్చిందనమాట. క్వాలిటీ అయితే మాత్రం చాలా బాగుంది. అండ్ దీని ప్రైస్ వచ్చి 2600 పడింది. సో ఒకసారి విజిట్ చేయండి, మీకు కూడా తెలుస్తుంది. అండ్ వాళ్ళని మీరు బార్గైన్ చేయొచ్చు అనమాట. సో వాళ్ళే డిస్కౌంట్ చేస్తారు, బట్ మీరు అడగచ్చు, ఒక 100-200 అయితే లెస్ చేస్తారు. దానికైతే ఈ పింక్ బెనారస్ ఫ్యాబ్రిక్ అయితే ఇచ్చారనమాట. సో దీన్ని ఎలా స్టిచ్ చేసుకున్నానంటే ఇక్కడ పఫ్ అయితే పెట్టలేదు, ప్లెయిన్గా పెట్టేశారు. అండ్ ఫ్రంట్ అయితే స్కేలప్ అనమాట, వీ నెక్. అండ్ బ్యాక్ కూడా ఒక్క నిమిషం. సో వీళ్ళు ఎలా అంటే ఫస్ట్ ఒక బ్లౌజ్ కుట్టి మీరు ట్రై చేయొచ్చు, తర్వాత మీకు ఏమైనా అడ్జస్ట్మెంట్స్ చేయాలి అంటే చేస్తారు, తర్వాత నుంచి బ్లౌజెస్ స్టిచ్ చేసేస్తారనమాట. సో బ్లౌజెస్ అయితే మాత్రం చాలా బాగా స్టిచ్ చేశారు, ఒకసారి చెక్ చేయండి తన దగ్గర. అండ్ బ్యాక్ అయితే నాకు నెక్ వీ నెక్కే పెట్టించుకున్నాను, అది కూడా సేమ్ స్కాలప్ లాగా అనమాట. అండ్ దీనికి కూడా కప్స్ అయితే పెట్టారు. నార్మలీ వీటికంతా 1200 అలా ఛార్జ్ చేశారు.
అదే మగ్గం వర్క్ బ్లౌజెస్కి అయితే మాత్రం 1400 చార్జ్ చేశారనమాట విత్ కప్స్తో. సో క్వాలిటీ మాత్రం టూ గుడ్ ఉంది. డెఫినెట్లీ ఒకసారి విజిట్ చేయండి శ్రీ లక్ష్మి శ్రీనివాస్కి. మంచి కలెక్షన్ అయితే మీరు మిస్ అవ్వకూడదు. సో నెక్స్ట్ మీకు చూపిస్తున్నటువంటి శారీ వచ్చి ఇది నా బెస్టీ, మీకు అందరికీ తెలిసే ఉండొచ్చు, చైతన్య. సో చైతన్య దగ్గరికి నేను హైదరాబాద్కి వెళ్ళాను. వాళ్ళు ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నారనమాట. తనైతే నాకు పసుపు కుంకుమ ఇచ్చేటప్పుడు ఇచ్చింది ఈ శారీ. సేమ్ శారీ యాక్చువల్లీ అక్క దగ్గర ఉందన్నమాట. అండ్ ఫ్యాబ్రిక్ చాలా సాఫ్ట్గా ఉంది. విత్ పాస్టల్ గ్రీన్ అయితే బోర్డర్ వచ్చిందనమాట. అండ్ పళ్ళు అయితే ఇలా వచ్చింది. సో డెఫినెట్లీ చైతన్య అయితే బ్లౌజ్ స్టిచ్ చేసుకొని వెళ్ళు అని చెప్పింది. నాకు ఒక 3 days 2 days టైం ఉన్నిందనమాట. లాస్ట్లో టైలర్ చెప్పి మరీ స్టిచ్ చేయించేసుకున్నాను. అండ్ బ్లౌజ్ ఎలా స్టిచ్ చేశారో చూపిస్తా. సో ఎవ్రీథింగ్ ఒక 4 blouses వరకు నాకు ప్యారడే పెట్టారనమాట. ఎందుకంటే ఈ క్లాత్ అనేది చాలా సాఫ్ట్గా ఉంది కాబట్టి కొంచెం లుక్ ఉంటుంది బాగా అని చెప్పి. సో పఫ్ పెట్టించుకున్నాను హ్యాండ్స్కి, హాఫ్ హ్యాండ్స్ అనమాట. అండ్ ఫ్రంట్ అయితే సింపుల్గా చూడొచ్చు నెక్ని. అండ్ బ్యాక్ సైడ్ కూడా సేమ్ అలాంటి నెక్కే కొంచెం డౌన్గా వచ్చిందనమాట. అండ్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఈ కింద వచ్చి నేను స్ట్రైట్గా పెట్టుకోలేదు, కొంచెం కర్వ్గా పైకి వెళ్ళింది అనమాట. సో మీరు చూస్తే తెలుస్తుంది షేప్. అన్నీ నేను పింటరెస్ట్లోనే చూసుకున్నాను అనమాట మోడల్స్. అలా చూసి స్టిచ్ చేయించుకున్నాను. చూడ్డానికి సింపుల్గా ఉంటుంది, వేసుకుంటే క్లాసీ లుక్ ఉంటుంది అనమాట. సో ఇంకొక బ్లౌజ్ చూపిస్తాను. యాక్చువల్లీ ఈ బ్లౌజ్ శారీ అయితే ఇదనమాట. నా వీడియోస్ని ఫాలో అవుతున్న వాళ్ళకైతే తెలిసే ఉంటుంది. సో ఈ శారీని వచ్చి నేను సుమియా డిజైన్స్ స్వాతి దగ్గర నుంచి ఆర్డర్ చేసుకున్నాను. లాస్ట్ ఇయర్ వరలక్ష్మి వ్రతంకి అయితే దేవుడికి కట్టాను అనమాట. సో ఇండియాకి అయితే తీసుకెళ్ళాను బ్లౌజ్ స్టిచ్ చేసుకోవడానికి. ఎలా స్టిచ్ చేసి చూపిస్తాను. అండ్ మనకి ఇది వచ్చి పైన అయితే చిన్న బార్డర్ ఉంటుంది, కింద అయితే ఇలాంటి బార్డర్ వస్తుంది అనమాట. సో ఇప్పుడు ఈ శారీని అయితే నేను ఈసారి వరలక్ష్మి వ్రతానికి అయితే కట్టుకోవాలనుకుంటున్నాను. సో మీకు చూపిస్తాను ఎలా ఉంది అని చెప్పి. అండ్ దీనికి బ్లౌజ్ ఎలా స్టిచ్ చేశారంటే, యాక్చువల్లీ నాకు క్లాత్ సరిపోలేదన్నారు, అందుకే పఫ్ హ్యాండ్స్ రాదన్నారు అనమాట. సో హ్యాండ్స్ అయితే ఇలా ప్లెయిన్గా నేను స్టిచ్ చేసేసుకున్నాను. ఎలాంటి వర్క్ అయితే లేదనమాట హ్యాండ్స్కి. అండ్ ఫ్రంట్ అయితే దీనికి కూడా కప్స్ పెట్టారు. ఫ్రంట్ అయితే జస్ట్ ఈ పార్ట్లో మాత్రము ఇలా జద్దోజీ వర్క్ అయితే చేయించుకున్నాను. ఈ డిజైన్కు నేను పింట్రెస్ట్లోనే చూసి సేవ్ చేసుకొని పంపించాను అనమాట. అండ్ బ్యాక్ అయితే దగ్గర చూపించిండు. అయితే నేను జిప్ పెట్టుకున్నాను. యాక్చువల్లీ ఎప్పుడు హుక్సెస్ ఉంటుందన్నమాట, ఈసారి ట్రై చేద్దాము అని చెప్పి జిప్ పెట్టుకున్నాను. అండ్ ఇది కూడా మీరు చూడొచ్చు, ఇట్లా స్కేలప్ వచ్చిందనమాట. ఫుల్ జర్దోజీ వర్క్, అక్కడక్కడ మనకి ఫ్లవర్స్ వచ్చేసింది. సో దీనికైతే 2300 చార్జ్ చేశారనమాట ఈ వర్క్కి. అండ్ ఫైనల్గా బ్లౌజ్ అయితే ఇలా ఉంది. సో వరలక్ష్మి వ్రతానికి డెఫినెట్లీ ఇది వేసుకొని రీల్ అయితే పోస్ట్ చేస్తాను. నచ్చిందంటే మాత్రం డెఫినెట్లీ నేను చెప్పిన టైలర్ దగ్గరే వాళ్ళే మగ్గం వర్క్ అయితే స్టిచ్ చేస్తున్నారు. సో మీరు కావాలనుకుంటే కూడా మీ బడ్జెట్లో చెప్తే చేస్తారనమాట. సో మీ బడ్జెట్ చెప్పారంటే దానికి సరిపోయే రేంజ్లో వాళ్ళైతే వర్క్ చేయిస్తారు. ఒకవేళ రాలేదు అంటే రాలేదు అని చెప్పేస్తారనమాట. సో నాకైతే ఈ వర్క్ బాగా నచ్చింది, నేనైతే హ్యాపీ అనమాట ఈ వర్క్తో. సో ఇది చూద్దాం ఎలా ఉంటుందో వేసుకున్న తర్వాత. ఇంకా వన్ మోర్ బ్లౌజ్. యాక్చువల్లీ ఈ బ్లౌజ్ క్లాత్ అయితే శారీని అయితే ఆల్రెడీ నేను కట్టేసుకున్నాను అనమాట. లాస్ట్ ఇయర్ దానికి ముందు ఇయర్ 2 years బిఫోరే నేను చింటూ బర్త్డేకి అయితే కట్టుకున్నాను. అండ్
అప్పుడైతే నేను బ్లౌజ్ స్టిచ్ చేసుకోలేదు, ఇండియాకి తీసుకెళ్ళాను అనమాట. సో ఈసారి స్టిచ్ చేసుకున్నాను. హ్యాండ్స్ అయితే హాఫ్ హ్యాండ్స్ వచ్చింది, పఫ్ లేకుండా. అండ్ ఫ్రంట్ అయితే మీరే చూడొచ్చు ఒక్కసారి. ఇది కూడా మనకి ఇన్స్టాలో అయితే ట్రెండీగానే ఉంది ఈ మోడల్. సో ఇక్కడ దగ్గర చూపించింటు తెలుస్తుంది ఇది ఉంటుంది. సో ఇక్కడ మనం థ్రెడ్స్ అయితే మన నెక్ వెనకాల హెడ్కి బ్యాక్ అనమాట స్టిచ్ కట్టేసుకోవాలి. అండ్ ఇక్కడైతే ఇలాంటి మోడల్ అయితే వచ్చింది. అయితే ఇక్కడ ఒక థ్రెడ్స్ అయితే ఇచ్చారనమాట. అండ్ ఆల్రెడీ ఫ్రంట్ అయితే బ్యాక్ వచ్చి మళ్ళీ 2 టై అవుతుంది. అండ్ బ్యాక్ అయితే నేను ఈ మోడల్ అయితే పెట్టుకున్నాను. ఇక్కడైతే మనకి హుక్సెస్ వచ్చిందనమాట. యాక్చువల్లీ ఈ బ్లౌజ్కి మ్యాచ్ అయ్యేలాగా ఏదైనా శారీ తీసుకుందాము అని చెప్పి ఈ పర్పుల్ శారీ అయితే తీసుకున్నాను, మ్యాచ్ చేసుకుందాము అని చెప్పి. కాకపోతే దీనికి కూడా మంచి బ్లౌజ్ అయితే ఇచ్చాడు, ఇంకా అందుకే బ్లౌజ్ అయితే స్టిచ్ చేసేసుకున్నాను. ఎనీవేస్ చూడాలి మరి ఏదో ఒక దానికి మ్యాచ్ చేసుకోవాలా ఈ బ్లౌజ్ని కూడా. మీకు నచ్చిందంటే డెఫినెట్లీ ఈ మోడల్ అయితే ట్రై చేయండి. అండ్ ఇంకొక శారీ చూపిస్తా. సో ఈ శారీని అయితే నేను మాంగళ్యాలోనే తీసుకున్నాను. ఫస్ట్ వెళ్ళినప్పుడు తీసుకున్నాను అనమాట. ఇది 1100కి అయితే వచ్చింది ఈ శారీ వచ్చి. కలర్ అయితే పాస్టల్ కలర్ అనమాట. మనిషికి అయితే బ్రైట్గా మాత్రం అనిపించదు, కానీ క్లాసీ లుక్ ఉంటుందని తీసుకున్నాను. నాకు యాక్చువల్లీ ఈ బర్డ్స్ బాగా నచ్చింది అనమాట, అందుకే తీసుకున్నాను. ఈ గోల్డ్ జరీ కూడా సెల్ఫ్గా ఉందనమాట. అండ్ దీనికి బ్లౌజ్ ఎలా స్టిచ్ చేస్తారో చూపిస్తాను. నార్మల్గా ఉందన్నమాట ఫ్యాబ్రిక్ అయితే. సో నేను ఫ్రిల్స్ అయితే పెట్టించుకున్నాను హ్యాండ్స్కి. అండ్ ఫ్రంట్ అయితే చూడొచ్చు మీరు, సింపుల్గా ఉంది డిజైన్. అండ్ బ్యాక్ చూపిస్తాను, సేమ్ అలానే అనమాట. యాక్చువల్లీ నేను ఫస్ట్ బ్లౌజ్ని టైలర్ దగ్గర ఇదే స్టిచ్ చేయించుకున్నాను. ఇది స్టిచ్ చేయించుకున్నాక అన్ని పర్ఫెక్ట్ ఉంది అని తర్వాత మీకు దాన్ని స్టిచ్ చేసుకున్నాను. సో నెక్ అయితే బ్యాక్ ఇలా వస్తుంది. అండ్ దీనికి థ్రెడ్స్ ఇచ్చేసారు. చాలా సింపుల్ ఉంటుంది శారీ మాత్రం చూడటానికి, బట్ చూడాలి ఎట్లుంటుందో కట్టుకున్న తర్వాత. సో నాకు యాక్చువల్గా ఈ బర్డ్స్ కోసమే నేను తీసుకున్నాను ఈ శారీ అయితే మాత్రము. అండ్ ప్రైస్ కూడా చాలా తక్కువ కాబట్టి తీసుకున్నాను. సో నెక్స్ట్ అయితే మీకు నేను పట్టు శారీని చూపిద్దాం అనుకుంటున్నాను. యాక్చువల్లీ ఈ పట్టు శారీని కూడా మాంగళ్యలోనే తీసుకున్నాను. అండ్ ఇది దివాళీకి లక్ష్మికి కడదాము అని చెప్పి తీసుకున్నాను అనమాట. సో బార్డర్ ఎలా వచ్చిందో చూపిస్తాను. శారీ మొత్తం మనకి ఆరెంజ్ కలర్లో ఉంటుంది. అండ్ ఇట్లా పీకాక్స్ ఉంటుంది, ఇంకా సర్కిల్స్ ఉంటుంది అనమాట చెక్స్ ప్యాటర్న్లో. అండ్ పైన అయితే మనకి చిన్ని బార్డర్ అయితే వచ్చింది, కంచి బార్డర్ అనమాట ఇది. అండ్ కింద అయితే సో ఈ బార్డర్ అయితే వచ్చిందనమాట విత్ పర్పుల్ షేడ్తో అయితే ఇచ్చాడు. సో దీనికి బ్లౌజ్ ఎలా స్టిచ్ చేసుకున్నాను అని చూపిస్తా. అండ్ పళ్ళు అయితే ఒకసారి పళ్ళు చూపిస్తా. సో పళ్ళు అయితే ఇలా ఉంది. యాక్చువల్లీ నేను దేవుడికి అయితే కడతాను, అప్పుడు చూపిస్తాను అనమాట. అండ్ పళ్ళు అయితే ఇలా ఇచ్చాడు. దీనికి బ్లౌజ్ ఎలా స్టిచ్ చేస్తారని చూపిస్తాను. యాక్చువల్లీ ఈ బ్లౌజ్ని అయితే మాత్రము కలర్స్ అనే బొటిక్లో మాత్రం నేను స్టిచ్ చేసుకోలేదు. ఇది ఒకటి మాత్రం బయట టైలర్స్ అనమాట. సో మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గరే స్ట్రీట్లో అయితే శోభ అనేసి ఒక ఎంబ్రాయిడరీ చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళు యాక్చువల్లీ ఒక షాప్ పెట్టుకుని ఉన్నారు అనమాట. షాప్ లోపలే మనకి ఎంబ్రాయిడరీ వర్క్ కూడా పెట్టుకుని ఉన్నారు, శోభ ఎంబ్రాయిడరీ అని. సో ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. మురిగాన్పల్లిలో ఉంటుంది శోభ ఎంబ్రాయిడరీ అని. సో వాళ్ళు కూడా నార్త్ ఇండియన్స్ టైలర్స్ అయితే పెట్టుకుని ఉన్నారు అనమాట. బ్లౌజ్ అయితే నాట్ బ్యాడ్, బాగానే స్టిచ్ చేస్తారు. అండ్ హ్యాండ్స్కి అయితే స్కేలప్ వచ్చింది. ఇది మిషన్ ఎంబ్రాయిడరీ, 850 రూపీస్ ఛార్జ్ చేస్తారనమాట. బార్డర్ అయితే పర్పుల్ వచ్చింది, సో దానివల్ల పర్పుల్ షేడ్ అయితే ఇచ్చిందనమాట. అండ్ ఫ్రంట్ అయితే జస్ట్ ఇక్కడ మాత్రము డిజైన్ వచ్చింది. అండ్ బ్యాక్ అయితే చూడొచ్చు ఇలా ఉంది. అండ్ జస్ట్ సింపుల్గా థ్రెడ్స్ అయితే పెట్టించారనమాట, టాజల్స్. అండ్ ఫైనల్గా బ్లౌజ్ మోడల్ అయితే ఇలా ఉందన్నమాట. 850 రూపీస్ ఛార్జ్ చేశారు. ఎవరైనా ట్రై చేయాలంటే మాత్రం మిషన్ ఎంబ్రాయిడరీ తన దగ్గరికి వెళ్ళండి, తను అయితే బాగా చేస్తుంది. అండ్ ప్రైజెస్ కూడా తను తక్కువే ఉందన్నమాట, మరి టూ మచ్ అయితే లేదు. సో
శోభా ఎంబ్రాయిడరీ అనమాట. మురుగన్పల్లి, కొంగారెడ్డిపల్లి, చిత్తూరులో ఉంటుంది. ట్రై చేయొచ్చు. ఇంకొక శారీ చూపిస్తా. ఇది కూడా నేను శ్రీ లక్ష్మి శ్రీనివాస్ షాపింగ్ మాల్లో తీసుకున్నాను చిత్తూరులో. సో ఇది వచ్చి మనకి మంగళగిరి శారీ అనమాట. అండ్ ఈ కలర్ అయితే నాకు యాక్చువల్లీ ఫేవరెట్గా ఉంటుంది. మనకి ఇది వచ్చి పీకాక్ బ్లూ కలర్ అనమాట. సో అక్కడక్కడ మనకి చిన్న చిన్న ఏమంటారు బుటాలు అయితే వచ్చింది. ఇంకా లాస్ట్లో అయితే ఇట్లా పెద్ద బార్డర్ వచ్చి గ్యాప్ బార్డర్ అంటారు కదా, అలా అయితే వచ్చిందనమాట. సో అక్కడక్కడ చిన్న చిన్న పీకాక్స్ అలా వచ్చింది. అండ్ పళ్ళు అయితే ఎలా ఉందో చూపిస్తా. పళ్ళు వచ్చి మనకి రెడ్ కలర్లో వచ్చిందనమాట. సో దీనికి బ్లౌజ్ ఎలా స్టిచ్ చేసుకున్నానో చూపిస్తాను. అండ్ ఇదైతే నాకు వాళ్ళు 7,000 అయితే చెప్పారు, కాకపోతే 5,000కి అయితే ఇచ్చారనమాట. సో బ్లౌజ్ చూపిస్తాను. సో దీనికైతే నేను పఫ్ హ్యాండ్స్ పెట్టుకున్నాను, హాఫ్ హ్యాండ్స్ అనమాట. అండ్ ఫ్రంట్ చూడొచ్చు కప్స్ పెట్టించుకున్నాను. ఫస్ట్ బ్లౌజ్ అనమాట, ట్రై చేస్తాను కప్స్తో. అండ్ ఫ్రంట్ అయితే మనకి ఇలా స్కేలప్ అయితే వచ్చింది. ఇంకా బార్డర్ అయితే పెట్టారనమాట. ఇంకా బ్యాక్ అయితే మీరే చూడొచ్చు ఎలా ఉంది అని చెప్పి. సో నెక్ అయితే ఎలా ఉందనమాట. సో యాక్చువల్లీ నాకు పెద్దమ్మ కొడుకుంటారు కిరణ్ అని చెప్పి. సో పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అండ్ అన్న అండ్ వదిన అనమాట, వాళ్ళైతే నాకు పసుపు కుంకుమ కింద డబ్బులు అయితే ఇచ్చారు. సో ఆ మనీతో వాళ్ళకి గుర్తుగా అనమాట ఈ శారీని అయితే తీసుకున్నాను. అండ్ ఈ శారీని నేనైతే హీరా అనే షాప్, యాక్చువల్లీ నేనైతే ఇంతకుముందు వీడియో అయితే పోస్ట్ చేశాను, మీరు చూసే ఉండొచ్చు. చిత్తూరులో వచ్చి ఇది చాలా ఫ్యాబ్రిక్స్ అయితే మనకు దొరుకుతుంది అనమాట. అండ్ ప్రైజెస్ కూడా 300, 200, 100 నుంచే స్టార్ట్ అయిపోతుంది మీటర్ అయితే. సో ఈసారి వెళ్ళినప్పుడు నాకు కలెక్షన్ అయితే అంత పెద్ద గొప్పగా అనిపించలేదు, ఎందుకంటే 3 years బ్యాక్ ఏ కలెక్షన్ అయితే చూసానో ఇప్పుడు కూడా అదే ఉందన్నమాట. బట్ ఎక్స్ట్రాగా నాకు కొత్తగా అనిపించింది ఒక్కటే. సో దానికే నేను ఈ శారీ తీసుకున్నా. శారీ అయితే యాక్చువల్లీ మీటర్ వచ్చి ఎగ్జాక్ట్గా నాకు గుర్తులేదు, బట్ 1600 పడింది అనమాట శారీ అయితే. మనకి అక్కడక్కడ చమ్కీస్తో ఈ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే ఇచ్చారనమాట. ఈ కలర్ బాగా నచ్చి తీసుకున్నాను. నెక్స్ట్ దీనికి బ్లౌజ్గా నేనైతే ఈ ఫ్యాబ్రిక్ని అయితే తీసుకున్నాను అనమాట. ఇది వచ్చి 640 ఉంది మీటర్ వాళ్ళ దగ్గర. యాక్చువల్లీ 550, 500లో కూడా ఉంది వాళ్ళ దగ్గర. కాకపోతే ఇది ఒక్కటి కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంది, బట్ నాకు ఈ శారీకి మ్యాచ్ అయ్యింది అని చెప్పి నేనైతే దీన్ని తీసుకున్నాను. ఇది ఎలా స్టిచ్ చేశారో చూడొచ్చు మీరు. హ్యాండ్స్ అయితే నార్మల్గా స్టిచ్ చేశారు, కింద స్కేలప్ వచ్చింది. ఇది బోట్ నెక్ పెట్టించుకున్నాను యాక్చువల్లీ. సో విత్ స్కేలప్ అనమాట ఫ్రంట్. అండ్ బ్యాక్ కూడా బోట్ నెక్ అనమాట విత్ స్కేలప్తో. అండ్ ఇట్లా చిన్నగా నేనైతే ఒక నెక్ అయితే డిజైన్ చేయించుకున్నాను అనమాట. చూడ్డానికైతే బాగా నచ్చింది నాకు ఇది. విత్ ఈ బర్డ్స్ ఉంది కాబట్టి చాలా బాగా అనిపించింది. అండ్ దీనికి కొంచెం మ్యాచ్ అవుతుంది కదా అని చెప్పి తీసుకున్నాను. సో ఇది 1600 అండ్ ఇదైతే 640 అనమాట మీటర్. మనకి ఫ్యాన్సీ వేర్ కావాలి అనుకున్నప్పుడు ఇలాంటివి అయితే ట్రై చేయొచ్చు అనమాట. సో ఒకసారి చెక్ చేయండి వాళ్ళ దగ్గర కలెక్షన్, నచ్చిందంటే మాత్రము తీసుకోవచ్చు. యాక్చువల్లీ ఇది వచ్చి కాటన్ ఫ్యాబ్రిక్ అనమాట.
సో దీన్ని నేను 3 years బ్యాక్ ఇండియాకి వెళ్ళినప్పుడు భవానీ అని ఒక మ్యాచింగ్ సెంటర్ అయితే ఉంటుంది, అక్కడ తీసుకున్నాను. ఎగ్జాక్ట్గా నాకైతే గుర్తులేదు, బట్ మీటర్ అయితే 300 అబవ్ అలా వచ్చిందనమాట. సో దానికి టైలర్ చెప్పి కుట్టించమన్నాను. మమ్మీ అయితే కుట్టి పెట్టారు, సో వచ్చేటప్పుడు తెచ్చుకున్నాను. సో దానికి మనకి బార్డర్ అయితే ఇలా వచ్చిందనమాట. వాళ్ళు ఇక్కడ గ్యాప్ బార్డర్ని కట్ చేసి జాయిన్ చేసి కుట్టేశారు. అండ్ హ్యాండ్స్ అయితే పఫ్ హ్యాండ్స్ పెట్టి కుట్టారనమాట. అండ్ ఫ్రంట్ నెక్ ఇలా ఉంది, బట్ కొంచెం చూడడానికి ఆడ్గా అనిపించింది నాకైతే. బట్ చూడాలి వేసుకున్నాక ఎట్లుంటుంది అని చెప్పి. మెటీరియల్ అయితే మాత్రం ఫ్యాబ్రిక్ చాలా బాగుంది. ఒకసారి వాష్ చేసి ఐరన్ చేస్తే కొంచెం సాఫ్ట్ అవుతుంది అనుకుంటాను. సో ఈ ఫ్యాబ్రిక్ నాకు నచ్చి తీసుకున్నాను. చూడాలి మరి ఇది ఎంత బాగా కుట్టారో నాకైతే ఐడియా రావట్లేదు. అండ్ లాస్ట్ ఒక శారీ చూపించాలి మీకు. సో ఈ శారీని నేనైతే సుమియా డిజైన్స్ SNP అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి స్వాతి దగ్గర నుంచి ఆర్డర్ చేసుకున్నాను. యాక్చువల్లీ లాస్ట్ ఫిబ్రవరిలో అయితే ఆర్డర్ చేసుకున్నాను అనమాట. మమ్మీ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయింది, యాక్చువల్లీ షిప్పింగ్ చేసేసారు. సో వెళ్ళిన తర్వాత నేనైతే బ్లౌజ్ స్టిచ్ చేయించుకున్నాను. అండ్ శారీ చూడొచ్చు ఎలా ఉంది అని చెప్పి. సో ఇది గద్వాల్ శారీ అనమాట. యాక్చువల్లీ ఇది వచ్చి పర్పుల్ కాంబినేషన్లో పింక్ కాంట్రాస్ట్ బార్డర్ అయితే మనకు వచ్చింది పళ్ళు అనమాట. అండ్ శారీ మొత్తం మనకి ఇట్లా పర్పుల్ షేడ్ అనమాట. ఇది పర్పుల్ షేడ్లో పీకాక్స్ అండ్ ఇంకా సర్కిల్స్ అయితే ఓవెల్స్ అయితే ఇచ్చారు. సో ఈ శారీ నేను ఈసారి వరలక్ష్మి వ్రతంకి కడదాం అనుకుంటున్నాను. అండ్ ప్రైస్ అయితే 9200 అట్లా వచ్చింది అనుకుంటాను. క్వాలిటీ కూడా చాలా బాగుంది. సో దీనికి బ్లౌజ్ ఎలా స్టిచ్ చేసుకున్నాను చూపిస్తాను. యాక్చువల్లీ దీనికి కూడా నాకు క్లాత్ అయితే సరిపోలేదన్నారు, సో ప్లెయిన్గా కుట్టేశారనమాట. సో ఈ వర్క్ని కూడా కలర్స్ అనే బొటిక్లోనే చేయించుకున్నాను. అండ్ హ్యాండ్స్ అయితే మనకి స్కేలప్ వచ్చిందనమాట. యాక్చువల్లీ శారీ అయితే పర్పుల్ ఉంది నాకు, బట్ వాళ్ళైతే బ్లూ కలర్ స్టిచ్ చేశారు. నేను ఇంకా లాస్ట్ మూమెంట్లో కలెక్ట్ చేసుకున్నాను. ఇంకా నేను తర్వాత వచ్చేసాను అనమాట ఇక్కడికి. సో తనతో ఇంకా మాట్లాడడం కూడా లేదు. అండ్ ఫ్రంట్ అయితే దీనికి కూడా ప్యాడ్స్ పెట్టారనమాట. అండ్ ఫ్రంట్ వచ్చి ఇలానే హాఫ్ వర్క్ వచ్చింది. ఇంకా బ్యాక్ అయితే ఇలా ఉందన్నమాట. అండ్ దీనికి వచ్చి 4200 4300 అనుకుంటాను ఛార్జ్ చేశారు. సో ఇంకా వెనకాలైతే ఇట్లాంటి చిన్నవన్నమాట. సో చూడ్డానికైతే బ్లౌజ్ అయితే సింపుల్గా క్యూట్గా అనిపించింది. అండ్ శారీ క్వాలిటీ కూడా చాలా బాగుంది. కావాలి అనుకుంటే మాత్రం తను ఒకసారి పింక్ చేయండి. తన యొక్క డీటెయిల్స్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. తన దగ్గర యాక్చువల్లీ జ్యువెలరీ దొరుకుతుంది అండ్ జర్మన్ సిల్వర్ కూడా దొరుకుతుంది. ఇంకా పిల్లలకి కస్టమైజేషన్, పెద్దవాళ్ళకి కూడా కస్టమైజేషన్ అవైలబుల్ అనమాట. చూడార్స్, డ్రెస్సెస్, శారీస్ ఎవ్రీథింగ్ అవైలబుల్ ఉంటుంది. తన యొక్క డీటెయిల్స్ నేను ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. కొన్ని డ్రెస్సెస్, కొన్ని అంటే ఒక 3 డ్రెస్సెస్ అనమాట. హైదరాబాద్కి షాపింగ్ వెళ్ళినప్పుడు అక్క దగ్గరికి వెళ్ళినప్పుడు షాపింగ్ అయితే చేసాము. వెస్ట్ సైట్ అని నాకు స్వాతి చెప్పింది అనమాట, అందులో బాగుంది ట్రై చెయ్యి అని చెప్పి. సో ఒక యాక్చువల్లీ షార్ట్ కూడా చేశాను. మేబీ దీని తర్వాత అది పోస్ట్ చేస్తాను, లేదంటే ముందే పోస్ట్ చేస్తాను అయితే నాకు ఐడియా లేదు. సో వెస్ట్ సైడ్లో మాత్రము చాలా బాగున్నాయి డ్రెస్సెస్ అయితే మాత్రము. బట్ ప్రైస్ అనేది కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది. క్వాలిటీ అయితే మాత్రం చాలా బాగుంది. అండ్ వెరైటీ ఆఫ్ కలెక్షన్ అయితే ఉందన్నమాట. సో పైన అయితే ఇట్లా కోట్ వచ్చిందనమాట. ఈ యాక్చువల్లీ ఇదే డ్రెస్ని, ఇలాంటి మోడల్ డ్రెస్ని నేను ట్రావెల్ చేసేటప్పుడు ఇండియా టు USA అనమాట వేసుకున్నాను. సో ఆ రీల్ని కూడా మీకు త్వరలోనే నేను పోస్ట్ చేస్తాను. అండ్ దీని ప్రైస్ అయితే 2000కి వచ్చిందనమాట. సో ఇలా ఉంటుంది ఫ్రాక్ అయితే. పైన ఇంకా మనము కోట్ వేసేసుకుంటాం కాబట్టి కంఫర్టబుల్గా ఉంటుంది.
సో ఇలాంటి డ్రెస్సెస్ని ఈవెన్ కాలేజ్ గోయింగ్ కిడ్స్ కూడా చాలా బాగుంటుంది. సో ట్రై చేయొచ్చు. అండ్ వెనకాల మనకి ఎలాస్టిక్ ఉంది కాబట్టి పర్వాలేదు. అండ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది, కాటన్. అండ్ ఈ కలర్ కాంబినేషన్ నాకు నచ్చి తీసుకున్నాను అనమాట. సో కలెక్షన్ అయితే మాత్రం చాలా బాగుంది. డెఫినెట్లీ ట్రై చేయండి ఒకసారి వెస్ట్ సైడ్లో. అండ్ వన్ మోర్ ఫ్రాక్. సో ఇదైతే మాత్రము 1500కి వచ్చింది అనమాట ఈ ఫ్రాక్. హ్యాండ్స్ అయితే పఫ్ వచ్చింది అండ్ ఎలాస్టిక్ వచ్చింది మనకి. అండ్ ఫ్రంట్ కూడా ఎలాస్టిక్ అనమాట. సో డ్రెస్ అయితే ఇలా ఉంది, మనకి కింద వరకు వచ్చేస్తుంది అనమాట లెగ్స్ వర్క్. అండ్ బ్యాక్లో ఎలాస్టిక్ ఇచ్చాడు. యాక్చువల్లీ ఇలాంటి డ్రెస్సెస్ టీజే మ్యాక్స్లో కూడా దొరుకుతుంది అనమాట యూఎస్ఏలో. బట్ ప్రైస్ వచ్చి $30, $35 అలా అయితే పెడతాడు. సో నాకైతే మాత్రము ఈ మోడల్ నచ్చిందనమాట. సో నచ్చి ఇదైతే తీసుకున్నాను నేను. సో నేను చెప్పడం ఏంటంటే మంచి మోడల్స్ అయితే ఉన్నాయి, ఒకసారి ట్రై చేయండి వెళ్ళి ఒకసారి. అండ్ ఫైనలీ ట్వింకిల్కి ఒక 4 లెహంగాస్ అయితే స్టిచ్ చేయించాను. ఒకటైతే మమ్మీ వాళ్ళు స్టిచ్ చేయించారనమాట పూజకి. తను వేసుకునేది ఆల్రెడీ మీరు చూసే ఉండొచ్చు. అది కూడా నేను యాడ్ చేస్తాను ఒకసారి, ఎలా కుట్టారు ఏమని చూపిస్తాను. ఇవన్నీ కూడా నేను కలర్స్ అనే బొటిక్ ఉంది కదా, చెప్పాను ఆల్రెడీ, వాళ్ళ దగ్గర స్టిచ్ చేయించాను. ప్రైజెస్ అయితే నార్మలీ 1500 అనమాట లెహంగాస్కి. బట్ మీరు కుట్టుకునే డిజైన్ బట్టి 1600, 1700 అలా ఛార్జ్ చేస్తున్నారనమాట. సో ఒకసారి చూపిస్తాను ఎలా ఉంది అని చెప్పి. సో ఫస్ట్ అయితే ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది అనమాట. ఈ ఫ్యాబ్రిక్ని నేను వచ్చి చిత్తూరులో గాయత్రి దగ్గర తీసుకున్నాను. మీటర్ అయితే మనకి 800 అనమాట. యాక్చువల్లీ 800, 1000, 1200 ఆ రేంజెస్లో అయితే ఉంది. నేనైతే 800 మీటర్ అయితే తీసుకున్నాను. ఈ కలంకారీ ప్రింట్ చాలా బాగా అనిపించింది. ట్రెండీ ఉంది, బట్ నేనైతే లేట్ అయిపోయాను కాబట్టి ఇప్పుడు కొనుక్కున్నాను. ఇంకా ట్వింకల్ ఫ్యూచర్లో డెఫినెట్లీ ఒక పూజకి అయితే వేసుకుంటుంది, మీరు చూడొచ్చు ఎలా ఉంది అని చెప్పి. అండ్ ఎలా కుట్టారో కూడా మీరు లెహంగా చూడొచ్చు ఒకసారి. తనైతే బాగా స్టిచ్ చేస్తారనమాట లెహంగా కూడా. సో చెప్తున్నా నేను 1500 నుంచి ఛార్జ్ చేస్తారు, అది మీరు కుట్టుకునే వర్క్ని బట్టి మోడల్ని బట్టి అనమాట. సో ఇది వచ్చి గాయత్రిలో తీసుకున్నాను ఫ్యాబ్రిక్. గాయత్రిలో చూడండి చాలా వెరైటీ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ అయితే ఉన్నాయి, బట్ ప్రైజీ ఉంటుంది, కాకపోతే క్వాలిటీ చాలా బాగుంటుంది. అండ్ దానికి ఇది వచ్చి 350 అనమాట మీటర్. సో ఆ క్లాత్ తీసుకున్నాను. జస్ట్ అక్కడక్కడ చిన్న చిన్న బూటీస్, చిన్న చమ్కీస్తో వర్క్ చేశారనమాట ఫ్లవర్ లాగా. అండ్ ఫ్రంట్ అయితే నెక్ చూడొచ్చు మీరు ఎలా ఉంది అని చెప్పి. సో ఫ్రంట్ ఈ నెక్కి నేను ఇలా ఫ్రిల్స్ పెట్టి కుట్టమని చెప్పాను అనమాట. సో సేమ్ అలానే బ్యాక్ కూడా కుట్టారు. అండ్ స్లీవ్లెస్. నాకైతే ఈ డ్రెస్ అయితే మాత్రం చాలా బాగా నచ్చింది. సో ట్వింకిల్కి అయితే వేసి చూడాలి ఎలా ఉంటుందో. సో వన్ మోర్ డ్రెస్ చూపిస్తాను. యాక్చువల్లీ ఇండియా నుంచి వచ్చి ఆల్మోస్ట్ 7 days అయింది. ఫుల్ సిక్ అయిపోయాను అనమాట. బట్ ఇవన్నీ చూపించి ఇంకా మొత్తం ర్యాక్లో సర్దాలి అని చెప్పి వీడియో అయితే చేస్తాను. ఈ వీడియో చేస్తా ఉన్నప్పుడైతే స్వెట్ వస్తూ ఉంది. యాక్చువల్లీ చెప్పలేకపోతా ఉన్నాను, బట్ ఫినిష్ చేయాలని చెప్పి వీడియోని అయితే చేస్తా ఉన్నాను. సో ఇది కూడా నేను గాయత్రిలోనే తీసుకున్నాను అనమాట ఈ ఫ్యాబ్రిక్. సో ప్రైస్ వచ్చి ఐ థింక్ 200, 250 ఆ రేంజ్లోనే వచ్చింది మీటర్ అనమాట. సో ప్లెయిన్ ఫ్యాబ్రిక్ టిష్యూ అనమాట, బట్ సాఫ్ట్గా ఫ్లోయీగా ఉంది. అండ్ మనకి లెహెంగా అయితే ఇలా స్టిచ్ చేశారు. దీనికి టాప్ అయితే నేను ఎక్కడ తీసుకున్నాను, అక్కడ తీసుకున్నాను, గాయత్రిలోనే తీసుకున్నాను. సో దీనికి మీరు చూసినటువంటి ఫ్యాబ్రిక్ని వచ్చి నేను సేమ్ గాయత్రిలోనే కొనుక్కున్నాను అనమాట. ఇదైతే మీటర్ వచ్చి మనకి 1000 రూపీస్కి వచ్చింది. హ్యాండ్స్ అయితే రఫుల్ హ్యాండ్స్ పెట్టారు. అండ్ ఫ్రంట్ అయితే జస్ట్ సింపుల్గా రౌండ్ నెక్. అండ్ బ్యాక్ అయితే ఒక చిన్న రౌండ్ అనమాట. అండ్ హుక్స్ అయితే పెట్టేశారు.
ఇంకా ఫ్రంట్ వచ్చి క్లాత్ వేస్ట్ అవ్వకూడదు అని చెప్పి 1 మీటర్ క్లాత్ తీయించినాను అనమాట. సింపుల్ గా ఫ్రిల్స్ లేకపోయినా నార్మల్ గా కుట్టేసేయండి అని చెప్పి కుట్టించుకున్నాను. అండ్ ఫ్రంట్ మీరు చూడొచ్చు ఇట్లా ఎక్స్ట్రా ప్యాచ్ అయితే ఇచ్చారనమాట. సేమ్ కలర్ ఉండడం వల్ల మనకు తెలియట్లేదు. అదే ఎంబ్రాయిడరీ చేసుకున్నామంటే మాత్రం మగ్గం వర్క్ అట్లా చేసుకున్నామంటే చాలా బాగుంటుంది. అండ్ ఎందుకో నాకు ఈ కలర్ నచ్చింది అనమాట. సో ఇది ఫస్ట్ చూస్ చేసుకున్నా. దీనికి మ్యాచ్ అయ్యేలాగా ఈ ఫ్యాబ్రిక్ అయితే నేను సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. సో నెక్స్ట్ ఇంకొక డ్రెస్ ఉంది ట్వింకల్ది, అది కూడా చూపిస్తాను. యాక్చువల్లీ ఒక మిస్కమ్యూనికేషన్ జరిగిందనమాట టైలర్తో ఈ డ్రెస్ స్టిచ్ చేసేటప్పుడు. దీనైతే నేను లెహెంగానే స్టిచ్ చేయమన్నాను, బట్ ఆమె అయితే లాంగ్ ఫ్రాక్ స్టిచ్ చేసేసింది అనమాట. బట్ ఎనీవేస్ లాంగ్ ఫ్రాక్స్ కూడా మేము వేసుకుంటాం కాబట్టి నేను తనైతే ఏమనలేదు. ఈ క్లాత్ని నేను వచ్చి భవానీ అని అందరికీ తెలిసే ఉండొచ్చు, చిత్తూరులో ఫేమస్ అనమాట. అది కూడా మ్యాచింగ్ సెంటర్, అక్కడ తీసుకున్నాను ఈ ఫ్యాబ్రిక్ అయితే. నాకు ఎగ్జాక్ట్గా ఫ్యాబ్రిక్ ప్రైస్ అయితే గుర్తులేదు, బట్ ప్రైస్ అయితే ఎక్కువ కాదనమాట, తక్కువ ప్రైస్కే వచ్చేసింది. అండ్ దానికి కాంట్రాస్ట్గా నేను ఇది వచ్చి 550 అనుకుంటాను మీటర్, 1 మీటర్ తీసుకున్నాను. కిందది మాత్రం అంత ప్రైజీ కాదు, నాకు తక్కువే పడింది, బట్ నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు. ఒకసారి ట్రై చేయండి ఎవరికైనా కావాలంటే అక్కడికి వెళ్ళి. సో ఫ్రంట్ అయితే జస్ట్ హ్యాండ్స్ వచ్చి చిన్న హ్యాండ్స్ అనమాట, స్కేలప్ ఇచ్చారు. అండ్ ఫ్రంట్ వచ్చి స్కేలప్తోనే బోట్ నెక్ అనమాట. బ్యాక్ అయితే బోట్ నెక్, ఇంకా మంచిగా డ్రాప్ నెక్ పెట్టించుకున్నాము, తర్వాత జిప్ పెట్టుకున్నాం అనమాట. అండ్ ఫ్యాబ్రిక్ క్లాత్ కూడా క్వాలిటీ కూడా చాలా సాఫ్ట్గా ఉంది, కలంకారీ ప్రింట్ లాగా ఉంది కాబట్టి చూడడానికి బాగా అనిపించింది. అండ్ స్టిచ్చింగ్ అయితే బాగా చేశారు, బట్ మాకు అనిపించింది ఏంటంటే ఇది ఇంత మరీ పొడుగ్గా రాకూడదు, షార్ట్ వచ్చి ఉండాలి, ఈ ఫ్రిల్స్ పైన వచ్చి ఉండాలి అనుకున్నాము. బట్ ఇంకా స్టిచ్ చేసేసారు కాబట్టి ఇంకేం చేయలేము. సో యాక్చువల్లీ నేను చెప్పాను ట్వింకల్కి 4 డ్రెస్సెస్ స్టిచ్ చేయించానని చెప్పి. సో మీరు చూసే ఉండొచ్చు, డాడీ 70th బర్త్డే కోసం అని చెప్పి పూజ చేసాము అని ఒక వీడియో పోస్ట్ చేశాను. అందులో ట్వింకల్ అయితే డ్రెస్ వేసుకోనిందనమాట. సో యాక్చువల్లీ ఈ ఫ్యాబ్రిక్ వచ్చి న్యూ శ్రీవల్లి జంక్షన్ అనేసి ఆల్రెడీ ఇంతకు నేను డ్రెస్సెస్ తీసుకున్నాను, అదే షాప్లో కొన్నాను అనమాట. ట్వింకల్ జాయిన్ విత్ us. సో ట్వింకల్ అయితే వచ్చింది వీడియోలో కోసం అని చెప్పి కూర్చో. సో ఇప్పుడు ట్వింకల్ వేసుకున్న నైట్ డ్రెస్ అయితే యాక్చువల్లీ చింటూ బర్త్డే కోసం అని షాపింగ్ అయితే వెళ్ళాము టార్గెట్ కి. సో యాక్చువల్ ప్రైస్ అయితే $16 అనమాట, సేల్ లో ఉండే $12కి వచ్చింది. ట్వింకల్ క్యూట్ ఉందిరా. సో ఈ డ్రెస్ వచ్చి న్యూ శ్రీవల్లి జంక్షన్ లో తీసుకున్నాను, 1600 రూపీస్ అనమాట ఫ్యాబ్రిక్ అయితే. అండ్ తను బాగా స్టిచ్ చేశారు. ట్వింకల్ పెట్టి చూపించరా. సో ట్వింకల్ వేసుకున్నాక నేనైతే ఐరన్ చేయలేదన్నమాట, అలానే తీసుకొచ్చేసాను. పెట్టుకో ట్వింకల్, వేసుకొని చూపిస్తావా? సో మనకి మంచిగా ఫ్రిల్స్ అయితే బాగా కుట్టారనమాట. అండ్ ఫ్రంట్ అయితే వద్దురా, ఆల్రెడీ చూసేసా, వీడియో తీసేసాం కదా మనం ఈ డ్రెస్ తో. హ్యాండ్స్ అయితే మనకి పఫ్ వచ్చింది అనమాట, అండ్ హాఫ్ హ్యాండ్స్ వచ్చింది. ఫ్రంట్ అయితే చూడొచ్చు మీరు ఎలా ఉంది అని చెప్పి మోడల్. అండ్ బ్యాక్ కూడా సేమ్ అనమాట, కొంచెం చిన్నగా డ్రాప్ నెక్ అయితే పెట్టించాము. అండ్ ఫ్రంట్ వచ్చి యాక్చువల్లీ పింట్రెస్ట్ లో చూసాను ఈ మోడల్ని. మరీ ఎక్కువ క్లాత్ లేనప్పుడు డెఫినెట్లీ ఇలాంటి మోడల్ ట్రై చేయొచ్చు. సో ట్వింకల్ వేసుకుంటే మాత్రం ఆ రోజు క్యూట్గా అనిపించింది ఈ డ్రెస్ అయితే. ఇది ఇలా పెట్టకూడదు, ఇలా పెట్టాలి. సో కాస్ట్ కూడా మరీ ఎక్కువ కాదు కాబట్టి నాకు ఈ కలర్ కాంబినేషన్ నచ్చి తీసుకున్నాను అనమాట. ఎవరైనా ట్రై చేయాలనుకుంటే వల్లీలో ఒకసారి ట్రై చేయండి, మనకి బెస్ట్ క్వాలిటీ డ్రెస్సెస్ అయితే దొరుకుతుంది. అండ్ దీనికి మాత్రం ఐ థింక్ 1500 ఛార్జ్ చేసింది అనుకుంటాను టైలర్. ఇంకా నేను యాక్చువల్లీ డెకర్ కోసం అనమాట పూజ టైంలో
కొంచెం అయితే నేను మీషో నుంచి ఆర్డర్ చేసుకున్నాను, దాన్ని కూడా చూపిస్తాను. అండ్ జ్యువెలరీ కూడా నేను ఆర్డర్ చేసుకున్నాను, బట్ ఈ వీడియోలో అయితే నేను యాడ్ చేయట్లేదు. అది సపరేట్ వీడియో లాగా నేను పోస్ట్ చేస్తాను, ఎందుకంటే లెంతీ అయిపోతుంది అనమాట వీడియో అనేది. సో డెకర్లో నేను ఏం తీసుకున్నాను అనేది, దాని ప్రైజెస్ ఎంత అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను.